నీట్ పేపర్ లీక్ తోని ఢిల్లీలో మస్తు కాక. मंत्री धर्मेंद्र प्रधान राजीनामा को डिमांड. अगर नरेंद्र मोदी ये बात वाकई में मानते हैं तो सबसे पहले धर्मेंद्र प्रधान का इस्तीफा ले दो. इयाला सीजेपी केंद्र मध्य మూడోసారి చర్చలు. టైం బాంబ్ లెక్క మారుతుందని सीजेपी వార్నింగ్. డీల్ ముచ్చట్ను కొట్టిపారేసిన సోనం వాంగ్చుక్. अब आप कहेंगे जरूर कि धर्मेंद्र प्रधान जी के इस्तीफे पे क्या हुआ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. నీట్ పేపర్ లీక్ ముచ్చట ఢిల్లీలో కాకరేపుతాంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు గట్టి పట్టుతోని ఆందోళన చేస్తాండ్రు. ఈ ఆందోళనలు ఇట్లే కొనసాగితే ఉద్యమం ఇంకా పెద్దగా అవుతుందని సీజేపీ హెచ్చరిస్తుంది. ఇప్పటికే 2 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా అవి ఫెయిల్ అయినాయి. ఇవాళ మూడోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలలో కేంద్రం ఏం చెప్తుంది, సీజేపీ లీడర్లు ఏ నిర్ణయం తీసుకుంటారు, అసలు ఈ ఉద్యమం ఎటు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం మీద కాక్రోచ్ పార్టీ నాయకులు సీరియస్గా ఉన్నారు. కేంద్రం తీరు మీద అశుతోష్ రంక కీలక వ్యాఖ్యలు చేసిండు. దేశవ్యాప్తంగా విద్యార్థులు యువతలో అసంతృప్తి పెరిగిందని, ఈ సమస్యను ఇంకా నిర్లక్ష్యం చేయొద్దని చెప్పుకొచ్చిండ్రు. ఇది టైం బాంబు లెక్క మారుతుందని, ఎప్పుడైనా పేలొచ్చని వార్నింగ్ ఇచ్చిండ్రు. సర్కార్ జల్దీ స్పందించి విద్యార్థుల బాధలను తీర్చాలని కోరిండ్రు. ప్రధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. నీటి మరణాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, స్టూడెంట్స్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుండ్రు. ఈ డిమాండ్ల మీద కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతోని సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇదివరకు చర్చలు జరిపిండ్రు. కానీ రాజీనామా ముచ్చట మీద ఒక కొలిక్కి రాలేదు. సీజేపీ పెట్టిన డిమాండ్ల మీద కేంద్రం ఒక్కరోజు టైం అడిగింది. ఇవాళ మూడోసారి భేటీలా సర్కార్ ఏం చెబుతుందో అని అందరూ ఎదురు చూస్తాండ్రు. ఈ టైంలో అశుతోష్ రంకా మాట్లాడుతూ అసంతృప్తి పెరిగితే గిది ఒక్కరి రాజీనామా డిమాండ్కే పరిమితం కాకపోవచ్చని హింట్ ఇచ్చిండు. అంటే ఇంకా ఎక్కువ మంది రాజీనామాలు అడిగే ఛాన్స్ ఉన్నదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. దీనికన్నా ముందు దీప్కే కూడా గిట్లనే మాట్లాడిండు. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేర్స్తేనే తాము వెనక్కి తగ్గుతామని, అప్పటిదాకా జంతర్ మంతర్లే ఉంటామని తేల్చి చెప్పిండు. ఒకవేళ కేంద్రం ముంగిట ఉంటే ప్రధాని మోదీ రాజీనామా కూడా అడుగుతామని కుండబద్దలు కొట్టిండు. సీజేపీ తాజా వ్యాఖ్యలతో ఈ ముచ్చట ఇంకోసారి రాజకీయ చర్చకు దారితీసింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూ ఇప్పుడు కొత్త పరీక్షల ముచ్చటగా లేదు. సర్కారు జవాబుదారితనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు మీద పెద్ద చర్చగా మారింది. తప్పి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ చెప్తుంటే, వ్యవస్థల మార్పులు తేవాలని రాజకీయ నాయకులు బాధ్యత వహించాలని నిరసనకారులు పట్టుబడతాండ్రు. ఉద్యమం ఏ దిక్కున పోతుంది, సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో అని జనాలు ఆసక్తిగా చూస్తాండ్రు. ఇది గిట్లుంటే పరీక్షల వ్యవస్థల సంస్కరణలు తేవాలని 26 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ తన దీక్ష విరమణ మీద వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిండు. కేంద్రంతో డీల్ కుదుర్చుకొని దీక్ష విరమించిండ్రని వస్తున్న విమర్శలకు ఆయన కొట్టిపారేసిండు. ఐసీలో చికిత్స తీసుకున్న ఆయన అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసిండు. వాయిస్ 4. 26 రోజుల పైన ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా అని వాంగ్చుక్ పబ్లిక్ను ప్రశ్నించిండు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని వేడుకున్నాడు. సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని జనాలను కోరిండు. పూర్తి ముచ్చట తెలియకుండా విమర్శలు చేసుడు మంచిది కాదని అన్నాడు. ఇదంతా ఒకే అయితే కేంద్రం ఈ నీట్ లీక్ వ్యవహారాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీజేపీ నేతలు మాత్రం తగ్గేదే లే అన్నట్లు ఉన్నారు. ఇవాళ మీటింగ్లో ఏదైనా పరిష్కారం దొరుకుతుందా, లేక ఈ పంచాయతీ ఇంకా పెద్దగా అవుతుందా అన్నది చూడాలి. స్టూడెంట్స్ మాత్రం ఈ ముచ్చట ఎటుపోతుందో అని టెన్షన్లో పడుతున్నారు. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి